ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ పెద్దదా, తమిళనాడులో తస్మాక్ లిక్కర్ స్కామ్ పెద్దదా, అదే జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ పెద్దదా? ఇదే చర్చ. లిక్కర్ స్కామ్ జరగలేదని ఎవడు అనట్లేదు. ఏ స్కామ్ పెద్దది? ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇవన్నీ మీ దగ్గర నుంచి వచ్చే డబ్బులే. ప్రతి ఒక్క రూపాయి మీ దగ్గర నుంచి వచ్చేదే. మీరు టీ తాగినా, సిగరెట్ తాగినా, లిక్కర్ తాగినా, సినిమాకి వెళ్ళినా, పప్పులు కొనుక్కున్నా, మీరు ఆఖరికి ఓటీటీలు చూసే సినిమాల మూలంగా కానీ దేని మూలంగా వచ్చే పన్నుల్లోంచి వచ్చే డబ్బులే ఇవన్నీ కూడా. ఓ పనికిమాలిన వాడికి ఓటేసేసేసి వాడిని అందలం ఎక్కిచ్చేసేసి ఇంటికి వెళ్ళి అయ్యో మళ్ళీ పాల ధర పెరిగిందా, బియ్యం ధర పెరిగిందా, లేకపోతే కూరగాయల ధర పెరిగాయా, పెట్రోల్ ధర పెరిగిందా, వాట్సాప్లో మెసేజ్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. మళ్ళీ మామూలే, మన్నాడు వెళ్తాం, మళ్ళీ పెట్రోల్ పోయించుకుంటుంటాం, మళ్ళీ మన్నాడు వెళ్తాం, మళ్ళీ పాలు కొనుక్కుంటాం, పెరుగు కొనుక్కుంటాం, సినిమాలకు వెళ్ళిపోతాం, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటూ ఉంటాం. సో మనం మారకపోతే వ్యవస్థ మారదు. మనం మారకపోతే మన బిడ్డల భవిష్యత్తులు మారవు. మనం మారకపోతే మన తల్లిదండ్రుల కళలు ఎప్పటికీ నెరవేరవు. మనం మారకపోతే మన కళలు కూడా నెరవేరవు. మన శక్తి మేర మనం పనిచేస్తూ కూడా దానికి తగ్గ ఆదాయాన్ని మనం పొందట్లేదనేటువంటి విషయాన్ని గుర్తిస్తే అప్పుడు మన పోరాటం ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ అందలం ఎక్కించడం, జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించడం, చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించడం, కేసీఆర్ని అందలం ఎక్కించడం, రేవంత్ రెడ్డిని అందలం ఎక్కించడం ఇది కాదు మన జీవిత ధ్యేయాలు. మనం అందలం ఎక్కడం, మనం ఉన్నతమైన స్థానంలో ఉండడం, మనం ఆర్థికంగా బలంగా ఉండడం, అప్పులు లేనటువంటి జీవితాన్ని సాగించడం. ఒకసారి ఊహించుకోండి, అప్పులు లేని జీవితం ఎంత అందంగా ఆనందంగా ఉంటుందో, ఎంత భరోసాగా ఉంటుందో. మీలో ఎంతమందికి ₹1,00,000 అవసరం వస్తే అప్పు చేయాల్సిన అవసరం లేకుండా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు అది సంపాదించడం ముఖ్యమా, కవితను అందలం ఎక్కించడం ముఖ్యమా, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడిని అందలం ఎక్కించడం ముఖ్యమా, లేకపోతే ఇంకో సినిమా యాక్టర్ని సపోర్ట్ చేయడం ముఖ్యమా? ఏది ముఖ్యం మీరే నిర్ణయించుకోవాలి. మీ పిల్లలు ఉద్యోగం సద్యోగం లేకుండా గాలి వేధలో తిరుగుతున్నారు. ముందు వాళ్ళకు ఉద్యోగం వచ్చే ఇది ఆ కార్యక్రమం చూడండి. వాడు సినిమాలకు వెళ్తున్నాడా, షికార్లకు వెళ్తున్నాడా, మందుకు అలవాటు పడ్డాడా, సిగరెట్లకు అలవాటు పడ్డాడు, ఈ వయసులో ఏం చెడిపోతున్నాడు అది గమనించుకోండి. ఏమీ జరగకుండా తనంతట తానుగా ఎవరి జీవితం నాశనం అవ్వదు. మనం చేసే పనులే మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. మనం చేసే పనులే మనని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి, లేదంటే అధఃపాతాళాన్ని తీసుకెళ్తాయి. చావు పుట్టుకలు తప్పిస్తే మిగతాది ఏది కూడా పూర్తిగా భగవంతుడి చేతిలో ఉండదు. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం కూడా ఉంటుంది. ఈ రెండే మనం ఏం చేయలేం. చావు పుట్టుకలు 90% నీ సంకల్ప బలం మంచిదైతే 10% భగవంతుడు ఎప్పుడూ నీకు అనుగ్రహిస్తాడు. జాతకాలు, గీతకాలు ఇవన్నీ కూడా పెద్దగా ఏమి ప్రభావం చూపించవు.